వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు 6,000 చొప్పున నిధులు జమ చేసిన ప్రభుత్వం. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేసినట్టు అనుమానం ఉండటం వల్లే సీఎస్కు ఫిర్యాదు చేశా. హైదరాబాద్లో విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అమర్నాథ్ యాత్రపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం. జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్నాథ్ యాత్ర మార్గాలను నోఫ్లేజ్ జోన్గా ప్రకటన. కాంగ్రెస్లో జరిగిన అభివృద్ధి కన్నా మోదీ 11 ఏళ్ల పాలనలో రెండింతల అభివృద్ధి జరిగింది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం లభిస్తుంది. బీసీ రిజర్వేషన్ల సాధనకు మెదక్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. గత ఏడాది పుష్కలంగా పంటలు రావడానికి కారణం విద్యుత్ ఉద్యోగుల ఇంజనీర్లే. తనను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యుత్ అధికారులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ నగరంలోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సీపీ మస్తాన్ అలీ. నిజామాబాద్ నగరంలోని జోయల్ కాస్ట్ షోరూంలో అందరినీ ఆకర్షిస్తున్న ప్రత్యేక ఆఫర్లు. బంగారు వెండి ఆభరణాల తయారీపై 50% తగ్గింపు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున నిధులను జమ చేశారు. 41.25 లక్షల మంది అన్నదాతలకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,02,349.83 కోట్లు జమయ్యాయి. ఇక రెండో రోజు నేడు 3 ఎకరాల్లోపు ఉన్న 10.45 లక్షల మంది రైతులకు గాను 1,551.89 కోట్లు విడుదల చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా రైతు భరోసా అందుతుందని, ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బ్యాంకులతో ఎలాంటి చిక్కులు లేకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానం రావడంతో సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలి. రాజకీయాల్లో బారాసా నేతలే ఉండాలనే దురుద్దేశంతో మా ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాబింగే కారణమని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ కూడా ట్యాప్ చేసి మా కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇదే ఫిర్యాదును గతంలోనూ చేశారు. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫోన్లను ట్యాబింగ్లో ఉన్నాయి. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయని తెలిసింది. కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్తో పాటు అనేక మంది ఫోన్లు ట్యాబ్లో అయినట్లు బయటికి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యలకు పాల్పడ్డారో అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గి మడుగులుతున్నారు. ప్రైవసీ అనేది మా ప్రాథమిక హక్కు, దానిని కాలరాశారు. పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా
ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టారు. నక్సలైట్లకు సానుభూతి పరులుగా ఉన్నారని మమ్మల్ని ట్యాప్ చేయడం సిగ్గుచేటు. కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి. ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేశారు. దానికి మీరు శిక్ష అర్హులు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఇలాంటి దిగజారుడు పనిని ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా శిక్ష పడాలి. సజావుగా విచారణ జరిపి రాజకీయ నాయకులైన, అధికారులైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అమర్నాథ్ యాత్రపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జూలై 1 నుండి ఆగస్టు 10 వరకు అమర్నాథ్ యాత్ర మార్గాలపై నో ఫ్లై జోన్ ప్రకటించింది. ఈ నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా మేరకు తీసుకున్నట్లు స్థానిక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో అమర్నాథ్ యాత్ర మార్గాల్లో డ్రోన్లు, యూఏవీలు, బెలూన్లు వంటి ఏవైనా వైమానిక పరికరాలు వినియోగం నిషేధించబడింది. ఈ ఆంక్షలు పహల్గామ్, బాల్డర్ మార్గాలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే వైద్య తరలింపులు, విపత్తు నిర్వహణ, భద్రతా దళాల నిఘాకు సంబంధించిన సందర్భాల్లో ఈ ఆంక్షలు వర్తించవని, దీనికి సంబంధించిన వివరణాత్మక ఎస్ఓపి త్వరలోనే జారీ చేస్తామని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ చర్యలు ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో యాత్ర సురక్షితంగా జరిగేలా చేయడానికి తీసుకున్నట్లు తెలుస్తుంది. అమర్నాథ్ యాత్ర ముఖ్యంగా 2 ప్రధాన మార్గాల ద్వారా జరుగుతుంది. ఇందులో మొదటిది అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మార్గం సుమారు 44 కిలోమీటర్ల దూరంగా ఉండగా ఎక్కువ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెండో మార్గం గందర్బాల్ జిల్లాలోని బాల్టాల్ నుండి ప్రారంభమవుతుంది. ఈ మార్గం సుమారు 14 నుండి 18 కిలోమీటర్ల దూరం, చిన్నది కానీ నిటారుగా ఉంటుంది. ఈ అమర్నాథ్ యాత్రకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ శివ పేరుతో యాత్రికులకు భద్రత కల్పిస్తున్నారు. ఇందులో 58,000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. డ్రోన్ల, స్నీఫర్లు, డాగ్లు, జమార్లు ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై ముఖ్యంగా మైనర్ విద్యార్థులకు అవగాహన ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లోని కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలలో మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ విద్యార్థులు ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టకుండా ద్విచక్ర వాహనాలను నడపడంపై ఆసక్తి చూపుతున్నారని, ఇది ఎంత ప్రమాదకరమని, డ్రైవింగ్ పూర్తిగా రాని మైనర్లు ప్రధాన రోడ్లపై అతివేగమైన డ్రైవింగ్ చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులకు తీరని బాధను మిగిలిస్తున్నారని పేర్కొన్నారు. మైనర్లు డ్రైవింగ్పై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని ఆయన అన్నారు. రోజురోజుకు నిజామాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో మైనర్లు వాహనాలను నడపకూడదని ఆయన అన్నారు. అలాగే స్కూల్ బస్సుల డ్రైవర్లకు పూర్తి ఫిట్నెస్ ఉంటేనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. అలాగే సిపి సాయి చైతన్య ఆదేశాలను మేరకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థి దశలోని గంజాయి, ఇతర చెడు అలవాట్లకు స్కూల్ విద్యార్థులు అలవాటు పడుతున్నారని, వీటికి దూరంగా ఉండాలని ఏసీపీ కోరారు. అలాగే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే సైలెన్సర్ లేకుండా నడపడం పూర్తిగా నిషేధమని, అట్టి వారిపై కఠినంగా కేసులు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఇటీవల అంబులెన్స్ వారు అందులో పెన్సిల్ లేకుండా సైరన్ వేస్తూ ట్రాఫిక్ను ఇబ్బందుల్లోకి పెడుతున్నారని, ఆయా హాస్పిటల్ యాజమాన్యాలు ఇట్టి విషయాన్ని గ్రహించారని, అత్యవసరంగా అంబులెన్స్లో చికిత్స కోసం తరలించే పేషెంట్స్ ఉంటేనే అంబులెన్స్లో సైరన్ వాడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు, ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు, ఇన్ఛార్జ్ వైకే సంపత్ తదితరులు ఉన్నారు. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఏమేమి కావాలంటే, ఒకటి ఆధార్ కార్డ్, రెండోది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, చదువుకున్న వాళ్ళు అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఒకవేళ చదువురాని అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, ఒక 2 ఫోటోలు తీసుకొని, ఎంబీఏ గారు ఇక్కడ లోకల్లో ఉంటారు, నాగారంలో ఆఫీస్ ఉంటుంది, 600 to 1000 రూపీస్ ఇస్తే ఒక 2 అవర్స్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. తద్వారా మీకు ఒక 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టెస్ట్ డ్రైవ్. కాంగ్రెస్లో జరిగిన అభివృద్ధి కన్నా రెండింతలు అభివృద్ధి మోదీ 11 ఏళ్ల పాలనలో జరిగిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల కల పసుపు బోర్డు నిజామాబాద్కు వచ్చిందని, జనగణనతో పాటు కులగణన చేపట్టాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణలో కులగణన తప్పుల తడాకాగా సాగింది. సర్వే చేసేవారు మా ఇంటికే రాలేదు. బీసీల జనాభా ఎలా తగ్గింది? బీసీల్లో మైనార్టీలను చేర్చడాన్ని భాజపా వ్యతిరేకించింది.
కాంగ్రెస్ అబద్ధపు హామీలలో ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ప్రభుత్వ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. బీసీలను 42% రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరికి ఇల్లు కేటాయించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ విమర్శించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో 2700 ఇళ్లు కట్టారు. ఆ ఇళ్లను స్థానికులకు కాకుండా దాదాపు 2500 ఇళ్లను హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఒకే మతానికి చెందిన వారికి ఇచ్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేస్తే న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఇళ్ల కేటాయింపులు ఇల్లీగల్ అని పేర్కొంది. ఈ తీర్పు అన్ని ప్రాంతాల్లో కేటాయించిన వారికి వర్తిస్తుంది. స్థానికులకే ఇల్లు కేటాయించాలని వీరేందర్ రెడ్డి అన్నారు. రైతుల కళ 40 సంవత్సరాల నుండి పసుపు బోర్డు సాధించుకునడం, కనివిని ఎరుగని రీతిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, జాతీయ రహదారు మరియు రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణం, బీబీనగర్ ఎయిమ్స్ మరియు రామగుండం ఎరువుల కార్పొరేషన్ల మరియు అసన్ నుండి చెర్లపల్లి ఎల్పీజీ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్స్, అభివృద్ధి తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు మెదక్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం జూలై 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 42% రిజర్వేషన్ల కోసం బీసీలు ప్రశ్నించకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాలకు వేర్వేరుగా బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి. పోరాడితే బీసీ బిడ్డల కాళ్ల వద్దకే పదవులు వస్తాయని కవిత అన్నారు. బీసీ కుల బాంధవులందరికీ, జాగృతి కార్యకర్తలకు, యూపీఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కేసీఆర్ గారి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే సబ్బండ వర్గాలు సంతోషంతో ఉండాలని. అంతకుముందు మరి ఎప్పుడు కూడా బీడీ కార్మికులను ఎవరు అడిగిన వాళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రం రాగానే బీడీ గత ఏడాది పంటలు బాగా పండడానికి కారణం విద్యుత్ సిబ్బంది, ఇంజనీర్ల కృషి అమోఘమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ 1999 నుండి 2004 వరకు నియామకమైన ఉద్యోగస్తులకు జీపీఎఫ్ వర్తింప చేయాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు వినతి పత్రం సమర్పించారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా పవర్ ఎంప్లాయీస్ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. వారి ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రాన్స్కో పంపవలసిందిగా కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లుగా బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండడానికి మీరే కారణమని, బాగా పనిచేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను అభినందించారు. మీరు ఇచ్చిన వినతి పత్రం నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి పంపిస్తానని, అప్పుడే దానిపై సంతకం చేసి పంపడమైందని, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు రాష్ట్ర శాసనసభలో ప్రస్తావిస్తానని, ఏ విధంగా అయితే ప్రభుత్వంలో ఉద్యోగులకు 2004 వరకు జీపీఎఫ్ వర్కింగ్ చేస్తున్నారు మరియు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా 2004 వరకు జీపీఎఫ్ వర్తింప చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తానని తెలపడం జరిగింది. దీనికి నిజామాబాద్ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ, మాకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా మాకు ఆధ్వర్యంలో మా ఎంప్లాయీస్ ప్రమాదవశాత్తు చనిపోతే మాకు ₹1 కోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఈపీఎఫ్ టు జీపీఎఫ్కు కూడా రాష్ట్రంలో ఉన్న 5,000 మందికి ఉద్యోగస్తులకు వర్తింపజేయనట్టు చేయవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ రఘునందన్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ నాయకులు శ్రీనివాస్, శ్రీరామ్ మూర్తి, జేఏసీ నాయకులు మల్లేష్, బాషెట్టి, సురేష్ కుమార్, గంగారాం నాయక్, రాజేందర్, చంద్రశేఖర్, శంకర్ నాయక్, సతీష్, హరికృష్ణ, శ్రీనివాస్, రామ్ గోపాల్, దాదాపు 200 మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్లో 2004 వరకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది సార్.
కానీ మా ఎలక్ట్రిసిటీలో 99 వరకే ఇవ్వడం జరిగింది సార్. అది దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. వాస్తవంగా కూడా మేము ఉద్యోగులం అందరం కూడా సార్ వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా జీవితాలలో కొంత విలువ వస్తుందని చెప్పిన ఆలోచనతో దయచేసి ముఖ్యంగా ఈరోజు ఈ గవర్నమెంట్ రాగానే 20 సంవత్సరాల కళ నెరవేర్తదనే ఆలోచనతో మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మేమందరం కూడా అంటే తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాక్ అని చెప్పి విద్యుత్ సంస్థలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక జేఏసీ ఫామ్ చేసినాం సార్. మన నిజామాబాద్ జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ స్పెషల్లీ తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలో మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర బాగా స్పెషల్లీ నార్త్ కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్లో లైక్ ఇప్పుడు మోపాల్ కానీ బీచ్పల్లి కానీ జగ్రాన్పల్లి నట్టల్లి ఇందల్వైస్ కొన్ని 6 మండలాలు దేర్ ఇస్ నో ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ నిజామాబాద్ రోడ్లో కొద్దిగా హరిసాగర్ వాటర్ వస్తుంది. సో మిగతా 6 మండలాలంటే దగ్గర నాకు తెలిసి ఒక 2 లక్షల ఎకరాలు ఉంటాయి. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అనేవి ఓన్లీ ఎలక్ట్రిసిటీ ద్వారానే గ్రౌండ్ వాటర్. నిజామాబాద్ నగరంలోని జోయల్కాస్ బంగారు ఆభరణాల షోరూంలో ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని షోరూం బ్రాంచ్ మేనేజర్ సీజు తెలిపారు. ఈ ఆఫర్ జూన్ 13 నుండి జూలై 13 వరకు కొనసాగుతుందని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల జోయల్కాస్ బంగారు ఆభరణాల షోరూంలో ప్రత్యేక ఆఫర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా జోయల్కాస్ బ్రాంచ్ మేనేజర్ సీజే మాట్లాడుతూ మా వద్ద అధునాతన డిజైన్లతో బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. వినియోగదారులు నచ్చే విధంగా ఎన్నో డిజైన్లు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. జూన్ 13 నుంచి జూలై 13 వరకు ఆభరణాల తయారులపై 50% ఆఫర్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన నిజామాబాద్ జోయల్కాస్ ఆధ్వర్యంలో 50% ఆఫర్ లాంచింగ్ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా జోయల్కాస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఆఫర్ ఈ సంవత్సరంలో అతిపెద్ద జ్యువెలరీ సేల్ అన్నమాట. ఇది జూన్ 13 నుండి జూలై 13 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ పైన 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిగోడ్ గ్రామ గంగాపుత్రులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని జగన్పల్లి మండలం కలిగోట గ్రామ గంగాపుత్రులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. కలిగోట గ్రామ గంగాపుత్రులు తమ గ్రామంలో చెరువు వద్ద గంగమ్మ ఆలయం నిర్మాణానికి వినతి పత్రం అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తాను సానుకూలంగా స్పందించి గంగమ్మ ఆలయం నిర్మించుకోండి, తదుపరి తన నిధుల నుండి ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలికోట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు దేవరాజులు, గంగాధర్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలయ్య, కార్యదర్శి పల్లికొండ దయానంద్, కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షులు పతాని గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాకిడి పెద్ద పూజన్న, సలహాదారులు కేశారం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పేదల స్వంత ఇంటి కల నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ సర్పంచ్ దారం ప్రవీణ్ అన్నారు. మాక్లూరు మండలం గొట్టుముక్కల గ్రామంలో 35 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయించిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో సొంత ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడంలో విశేష కృషి చేస్తుందని, ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇండ్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రాము, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోతి చిన్న రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు నరేందర్, రాజేశ్వర్, బొమ్మయ్య, దేవన్న పాల్గొన్నారు. మా గ్రామం గుట్టుముక్కల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు పోయడం జరిగింది. మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు 35 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఒక 10 ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. అలాగే ఇంకో కొన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్ వర్క్ నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ చేసిన దానికి గాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వినాయన గారికి ప్రత్యేక మా కుటుంబం తరపున ధన్యవాదాలు. సిరికొండ మండల కేంద్రంలో సామూహిక మార్నింగ్ వాక్ ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో దర్పల్లి సీఐ భిక్షపతి ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులతో కలిసి 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ భిక్షపతి మాట్లాడుతూ గ్రామంలోని యువకులకు మరియు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.
ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆహార నియమాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. సామూహిక మార్నింగ్ వాక్ ముఖ్య ఉద్దేశం యువతలో అవగాహన పెంపొందించేందుకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం రాగి మల్ట్ స్టీల్ గ్లాసులలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో గల లెన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లెన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లెన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లెన్స్ ఆసుపత్రికి తరలించారు. లెన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జిల్లా బాధ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కంటి పరీక్షలో గుర్తించినటువంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఆర్మూర్ లయన్స్ ఐ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యూరియాతో పాటు లిక్విడ్ మందులు అందిస్తున్నామని ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ మల్కారెడ్డి అన్నారు. మంగళవారం సింగిల్ విండో కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా నాయకులు కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే, సహకార సంఘాలపైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. రైతులు ముందుకు వచ్చి యూరియాతో పాటు లిక్విడ్ మందులు ఇవ్వాలని కోరితేనే అందిస్తున్నామన్నారు. ఎవరిని తాము బలవంతం చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సంస్థలను మార్కెట్ ద్వారా వీటిని అందిస్తుండటంతో తాము రైతులకు ఇస్తున్నామన్నారు. వాస్తవం ఇలా ఉండగా భాజపా నాయకులు పనిగట్టుకొని అంతం చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎరువుల సరఫరాపై ప్రతిరోజు తమకు సూచనలు చేస్తున్నారు. తమది రైతుల ప్రభుత్వమని అనవసర ఆరోపణలు చేయడం తగదని మల్కారెడ్డి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వము సరిపడా యూరియా అందియనప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు రైతులకు ప్రతిదాన్ని అందుబాటులో ఉంచాలన్నప్పుడే ప్రతిదీ రైతుల ముందరికి ప్రభుత్వము రైతుల ముంగడికి వెళ్తున్న రోజులలో ఈ రైతులే ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతిదాన్ని రైతులకు అందుబాటులో ఉంచాలనే సూచన మేరకే మేము ప్రతిదీ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా గోదావరి నది ఘాట్ల వద్ద నిరంతర నిఘా ఉంచండని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. బాసర గోదావరి నదిలో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని, 5 యువకులు చనిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం ఆయన బాసర గోదావరి నది వద్ద నిన్న జరిగిన స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్ల వద్ద 24 గంటలు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పడవ నిర్వాహకుల వద్ద లైఫ్ టైం జాకెట్ కిట్లు ఉంటేనే అనుమతి ఇవ్వాలన్నారు. జాకెట్ కిట్లు ఉంటే యువకుల ప్రాణాలతో బతికేవారన్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఇందల్వాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై ప్రజలకు డిట్పెల్లి సిఐ వినోద్ రెడ్డి అవగాహన కల్పించారు. ఇందల్వాయ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అవగాహన సదస్సులో డిచ్పెల్లి సిఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గంజాయి మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేయాల్సిందిగా తెలపడం జరిగిందని, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గంజాయి మరియు మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన వారికి సూచించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా వ్యసనాలకు బానిసలై గంజాయి అట్లాగే చిల్లర దొంగతనాలు చేస్తూ ప్రమాదకరమైన గంజాయి డ్రగ్స్ వాడటం వల్ల యువత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని, ముందుగానే అటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యవంతులుగా ఉండి తమ జీవితంలో ఒకరు ఉండాలని, మంచి ఉన్నతమైన చదువులు చదివి భవిష్యత్తులో మంచి రంగాల్లో రాణించాలని, ఎట్టి పరిస్థితుల్లో యువత అలాగే ప్రజలు డ్రగ్స్ కానీ గంజాయికి కానీ మత్తు పదార్థాలకు కానీ అడాప్ట్ కాకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకొని వాటి జోలికి వెళ్లకుండా ఆరోగ్యవంతులుగా ఉంటూ తమ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఈ సందర్భంగా సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయ్ ఎస్ఐ సందీప్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ చింతాల దాసు, వీడీసీ చైర్మన్ ప్రభాకర్, కారోబార్ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ ఆషన్న, కానిస్టేబుల్ నవీన్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇవాళ రేపు మేజర్గా పబ్లిక్ జరిగే నష్టము ఫైనాన్షియల్ నష్టం, అంటే ఆర్థిక ప్రాణ నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే అందరికీ మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ బ్యాంకులకు కనెక్ట్ అయి ఉంటారు. ఇవాళ రేపు ఎవరైనా బ్యాంకులో పోతారా? ఎవరు పోవట్లేదు. ఏమైనా కావాలంటే ఫోన్పేలలో కొట్టు చేస్తూ ఉంటారు.
అట్లాంటిది ఆ నెంబర్కి సంబంధించి మన మొబైల్ నెంబర్కు ఎవడో ఒకడు ఒక మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ పెట్టగానే దానికి ఏదో రియాక్ట్ అవ్వడు, లేకుంటే వాడికి రిప్లై ఇచ్చుడు, వాడవడం ఫోన్ చేయగానే మాట్లాడు, ఇలాంటివి అంటే మనకు తెలియని నెంబరు, మనకు డౌట్ ఉన్న నెంబర్ను మనం దాన్ని రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్యాబోధన ఉంటుందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సూచించారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఈరోజు ఎంపీటీఓ గంగుల సంతోష్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు నూతన పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పల్లికొండ జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలు జిల్లా మండలంలోనే ఆదర్శ పాఠశాలని, దాదాపు 350 మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, గ్రామాల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని కోరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలు నరేష్, లలిత, రాజేందర్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. న్యాల్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-04 పూర్వ విద్యార్థులు సమ్మేళనంను నిర్వహించారు. నగర శివారులోని న్యాల్కల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-04 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ దేవదాస్ ఆధ్వర్యంలో పిల్లలకు ప్లేట్లు పంపిణీ చేశారు. న్యాల్కల్ గ్రామంలో పుట్టి ప్రాథమిక పాఠశాలలో విద్యను ప్రారంభించి చదివినటువంటి పాఠశాలకు తమ వంతు సహకారాన్ని అందించాలని అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి 2003-2004లో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి వీరందరి వారితో చదివినటువంటి వారి స్నేహితులందరినీ కూడా ఒక్కటి చేసి మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావలసినటువంటి పళ్ళెంలను ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వారందరూ కూడా పళ్ళెంలను ఇప్పించినందుకు మా పాఠశాల తరపున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్సిపల్ శానిటరీ ప్రైవేట్ ఇమాం కార్మికుడు శంకర్ తమ నిజాయితీని చాటుకున్నారు. చెత్తలో దొరికిన 2 తులాల బంగారు గొలుసును బాధితులకు అప్పగించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నగరంలోని జోన్ 2 24వ డివిజన్లో చెత్త సేకరించే టాటా ఏసీ ఈరోజు అరుదైన సంఘటన జరిగింది. టాటా ఏసీ లేబర్ శంకర్కు చెత్త వేసేటప్పుడు బంగారు గొలుసు కనిపించడంతో వెంటనే డ్రైవర్ ఇమాంకు చెప్పడం జరిగింది. అతను జోన్ 2 ఇన్స్పెక్టర్ సునీల్కు ఫోన్ చేయడం ద్వారా హుటాహుటిన వచ్చి అక్కడ సంబంధించిన ఏరియాలో ఎంక్వైరీ చేయడంతో గాయత్రి నగర్కు చెందిన పద్మాగౌడ్ అనే మహిళగా తెలిసింది. వెంటనే ఇన్స్పెక్టర్ సునీల్ 2 తులాల బంగారు గొలుసు ఆ మహిళకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డ్రైవర్ ఇమాం, లేబర్ శంకర్ల నిజాయితీకి శానిటరీ ఇన్స్పెక్టర్ అభినందనలు తెలిపారు. నేటి సమాజంలో మున్సిపల్ కార్మికులు తమ మానవత్వాన్ని చాటుకొని శబాష్ అనిపించుకుంటున్నారు. తెలంగాణ లీవ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బ్రూస్లీ అవార్డు గ్రహీత ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఈరోజు ఉదయం విద్యార్థులు ఆనందోత్సాహాలతో కరాటే దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కరాటే అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కరాటే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్ల వెంకటేష్ మాట్లాడుతూ ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే నేటి తరంలో చదువుతో పాటు కరాటే నేర్చుకోవడం తప్పనిసరని, ఎవరైనా తమపై అకారణంగా దాడి చేస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని సూచించారు. ఇప్పటి వరకు అకాడమీ నుండి 25 మంది బ్లాక్ బెల్ట్ డిగ్రీ సాధించారని, వారిని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ ప్రత్యేకంగా అభినందించారని, మే నెలలో జరిగిన బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో 19 మంది ఉత్తమ ప్రతిభ కనబర్చారని, వారికి ఈరోజు బెల్టులు, ప్రశంస పత్రాలు అందజేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కరాటే విద్యార్థులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ క్రీడాకారులు ఎడ్ల రిత్విక్, వైభవ్ తేజ్, సాయి నిహాల్, బ్రౌన్ బెల్ట్ క్రీడాకారులు శ్రీమాన్, సుమన్, నాచికేతన్ మొదలైన వారు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఇట్లా చేస్తే కరాటేతో పాటు వేరే స్పోర్ట్స్ ఏం చేసినా పర్వాలేదు, కానీ కరాటే చేయడం వల్ల ఏముంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. దాంతోపాటు మనం ఏమైనా అటాక్ చేస్తే మనం తట్టుకోగలుగుతాము, కొట్టకుండా కొడితే తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఎవరొకరు అటాక్, లైఫ్ టైంలో ఎవరొకరు అటాక్ చేస్తారు. ఏదో సందర్భంలో మనం బైక్ పైన వెళ్తుంటాము, కారు. వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వీణా మాట్లాడుతూ పడగల గ్రామ పంచాయతీలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు ఉండకుండా నీటి తొట్టెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆహారం పట్ల జాగ్రత్త వహించాలని, తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పడగల్ హెల్త్ సిస్టర్ రవలి స్వరూప మరియు ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సజిన్ కుమార్, కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజిని, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాబోయే వ్యాధుల నివారణ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వర్షం కాలంలో మనకు ఈగలు, దోమలు వీటి వల్ల రకరకాల వ్యాధులుకి గురికావడం జరుగుతుంది. దీని నివారణ చర్యలు ఎలా అనే దాని మీద అందరూ ఇక్కడ కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ వర్షాకాలంలో అందరూ వేడి ఆహార పదార్థాలే తీసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు ఏవి వాడొద్దు. బయట మీరు ఎక్కడి నుండైనా కొనుక్కొని తెచ్చుకునే టిఫిన్లు అవి అయినా కూడా వాటిని వేడిగున్నప్పుడే తెచ్చుకోండి. షాప్స్లలో కూడా వాళ్ళు బాగా కవర్ చేసి పెట్టేటట్టు. చైతన్య పాఠ్య పుస్తకాలు గోదాం రోడ్లో నివాసం ఉంటున్న ఇంట్లో ఎవరికీ తెలియకుండా శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పాఠ్యపుస్తకాలను అమ్మవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శ్రీ చైతన్య పాఠశాల పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుని నివాసం ఉంటున్న ఇంట్లో పాఠ్యపుస్తకాలు, స్కూల్ బెల్ట్లు, అబాకస్ అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ, బీవీఎం, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు 4 రూములలో విచ్చలవిడిగా పుస్తకాలను ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, బీవీఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్లో గల స్పర్శ హాస్పిటల్ పక్కన గల నివాసం ఉండే ఓ ఇంట్లో దొంగచాటున శ్రీ చైతన్య స్కూల్కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బెల్టు, అబాకస్ 7,000 నుండి 9,000 వరకు అమ్ముతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇలా అమ్మొద్దని నిబంధనలు పెట్టినప్పటికీ ఆ నిబంధనలను శ్రీ చైతన్య స్కూల్ తుంగలో తొక్కుతుందన్నారు. ఇటీ విషయంపైన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నివాసం ఉండే ఇంట్లో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని సమాచారం. డీఈఓ, ఎంఈఓ రాలేరని అన్నారు. శ్రీ చైతన్య కార్పొరేటర్ స్కూల్ దగ్గర మామూళ్లకు అలవాటు పడి విద్యార్థి సంఘాల సమాచారం చెప్పినా రాకపోవడం దీన్ని బట్టి చూస్తే మామూళ్లు తీసుకున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని, జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేస్తామని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫోన్లు చేయడంకి చివరికి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం సిబ్బంది చిరంజీవి వచ్చి శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు ఉన్న రూమ్ను సీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో స్కావెంజర్లు ముందుండాలని బాల్కొండ మండల విద్యాధికారి అయిన భట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో హాజరైన స్కావెంజర్లతో పాటు ప్రతి పాఠశాల నుండి ఒక టీచర్ ఆశాకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలన్నారు. పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని అన్నారు. ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాల పరిశుభ్రత కోసం ప్రభుత్వ చీపుర్లు, బ్రష్లు, టాయిలెట్ క్లీనర్లు, అన్ని రకాల సామాగ్రిని అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎంఏ ప్రశాంత్ కుమార్, ఆర్పీలు శంకర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్కొండ సిఆర్పీలు ప్రభాకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. ఆ విషయంలో కూడా మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం యోగితారాయణ గారు, మేడం జిల్లా కలెక్టర్ గారు ఉండి ఇంతకుముందు ఆ మేడం ప్రతిరోజు చాలా ప్రత్యేకంగా దగ్గరుండి విద్యాశాఖ ప్రతి యాక్టివిటీ, ప్రతి ట్రైనింగ్, ఈవెన్ స్కావెంజర్ నుంచి బట్టి ఉపాధ్యాయులు డైరెక్టర్ స్థాయి వరకు శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో భారతదేశ దశ మారిందని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ముదోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన మోదీ 11 ఏళ్ల పాలనపై మండల కార్యశాలకు ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ హాజరై సమావేశం నిర్వహించారు. భారతదేశ విధానాలు ప్రపంచానికి దిక్సూచిగా మారుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ఒక దళితుడిని, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన సంగతిని గుర్తు చేశారు. 370 ఆర్టికల్స్ రద్దు, భారత రాజ్యాంగంలో కాశ్మీర్ను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. ఒక రక్తపు చుక్క నేల రాలకుండా భారతదేశంలో అతిపెద్ద సమస్యగా ఉన్న రామ మందిర్ నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద
ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావటం, యోగాను ప్రపంచ యోగా దినోత్సవంగా చేయడంలో మోదీ సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు. పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్, పెహల్గాంలో దాడి తర్వాత ఉగ్రవాదులు ఏరివేతల కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో త్వరలోనే నెరవేరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథి మాజీ జడ్పీటీసీ రమేష్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, మాజీ ఆత్మ చైర్మన్ రవీంద్రబాబు, మాజీ PSCM చైర్మన్ చిన్నారావు, మండల అధ్యక్షుడు బోడిక సాయన్న, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు ఒడ్నాల మురళి, కొండాపురం రాజశేఖర్, ఉపాధ్యక్షులు సంతోష్ గౌడ్, మహిళా మోర్చా నాయకురాలు సరస్వతి, అనసూయ, జీవని, సంజీవ్ రెడ్డి, భాస్కర్, విలాస్, వికాస్, శైలేందర్, బొమ్మన్న, నారాయణ, ఆడే ఉత్తమ్, వెంకటరెడ్డి, అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. మన ఆదిలాబాద్ పార్లమెంట్కు ఒకసారి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేసిన ఆయన కొడుకు, ఆయన రమేష్ రాఠోడ్ గారు త్వరగా అయిన తర్వాత రితేష్ రాఠోడ్కి మన పార్టీ గుర్తింపు ఇచ్చి నిర్మల్ జిల్లా అధ్యక్షులు చేసిండు. ఆయన కూడా ఈ సభలో హాజరున్నారు. మాకు ఈక్వల్ చేస్తే సార్ మనం గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. అంటే కూడా మనకు అత్యధిక మెజారిటీ 9,000. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. డిచ్పల్లి నూతన MRO ఎక్స్ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మిట్టపల్లి కాంగ్రెస్ నాయకులు MROని శాల్వాతో పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు 6,000 చొప్పున నిధులు జమ చేసిన ప్రభుత్వం. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేసినట్టు అనుమానం ఉండటం వల్లే సీఎస్కు ఫిర్యాదు చేశా. హైదరాబాద్లో విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అమర్నాథ్ యాత్రపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం. జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్నాథ్ యాత్ర మార్గాలను నోఫ్లేజ్ జోన్గా ప్రకటన. కాంగ్రెస్లో జరిగిన అభివృద్ధి కన్నా మోదీ 11 ఏళ్ల పాలనలో 2 అభివృద్ధి జరిగింది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం లభిస్తుంది. బీసీ రిజర్వేషన్ల సాధనకు మెదక్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. గత ఏడాది పుష్కలంగా పంటలు రావడానికి కారణం విద్యుత్ ఉద్యోగుల ఇంజనీర్లే. తనను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యుత్ అధికారులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ నగరంలోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సీపీ మస్తాన్ అలీ. నిజామాబాద్ నగరంలోని జోయల్ కాస్ట్ షోరూంలో అందరినీ ఆకర్షిస్తున్న ప్రత్యేక ఆఫర్లు. బంగారు, వెండి ఆభరణాల తయారీపై 50% తగ్గింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.